ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఉగాది మార్పును సూచిస్తుంది. ఈ మార్పు భవిష్యత్తుకు నాంది. విశ్వవసనామ సంవత్సరంలో మరి మీనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు ఉన్నారు. మరి వారి మాటల్లోనే అసలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేటివన్నీ కూడా చక్కగా వివరించబోతున్నారు. అడిగి తెలుసుకుందాం. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఉగాది మనం దృష్టిలో పెట్టుకుంటే ఉగాది పండుగ నుంచే మనకు కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు మాకు ఎలా ఉండబోతుంది అని, ముఖ్యంగా మీనరాశి వాళ్ళు. మరి మీనరాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు. మీ శ్రేయోభిలాషి, మీ ఎస్పీ నాగనాథ్, ఆస్ట్రో సైకాలజిస్ట్. మేడం, మీనరాశి వాళ్ళకి రాశిలోనే షడ్గ్రహ కూటమి, 6 గ్రహాలు మీనరాశిలో ఉంటాయి. అయితే మనము పండగ రోజు గ్రహస్థితిని చూసుకుంటే వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతు ఉంటాడు వీళ్ళకి. అయితే ఇది పండగ రోజు గ్రహస్థితి. అయితే మే 18 నుంచి 22వ తారీఖు వరకు గురు సంచారం వృషభ రాశి నుంచి మిథునంలోకి, రాహు మీనరాశి నుంచి కుంభంలోకి, కన్యలో నుంచి సింహరాశికి కేతు వస్తాడు. సో ఇది 22వ తారీఖు తర్వాత జరిగేటువంటి గ్రహస్థితి. 22వ తారీఖు తర్వాత నుంచి ప్రధానమైన గ్రహాలు ఇవి జరుగుతాయి. ఈ మూమెంటం ఉంటుంది. అయితే వీళ్ళకి మీనరాశి వాళ్ళకి దీని యొక్క షడ్గ్రహ కూటమి యొక్క పరిణామాలు విపరీతంగా ఉంటాయని అంటున్నారు. కానీ షడ్గ్రహ కూటమి మీనరాశి వాళ్ళకి కేవలం 2 రోజులే ఉంటుంది. అక్కడ 6 గ్రహాలు 2 రోజులు ఉంటాయి. 2 రోజులు అయిపోయిన తర్వాత అక్కడ పంచగ్రహ కూటమి ఉంటుంది. కాబట్టి వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళకి రాశిలో శని ఉన్నా, రాహు ఉన్నా చాలా మంది కూడా వీళ్ళకి విపరీతమైన పరిణామాలు ఏర్పడతాయని చెప్తున్నారు. కానీ మీనరాశికి అంటూ ఒక లక్షణం ఉంది. మిగతా ఏ రాశులకు కూడా లేనటువంటి ఒక గొప్ప లక్షణము, ప్రత్యేక లక్షణం మీనరాశికి ఉంది. అదేంటంటే మీనరాశి అంటేనే ఆధ్యాత్మిక పరమైనటువంటి రాశి. ఎందుకు ఆధ్యాత్మిక పరమైన రాశి అంటే వీళ్ళలో నాస్తిక భావంగా ఉంటారు, వ్యతిరేక భావజాలం వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళు ఆధ్యాత్మికంగా ఎలా అని చెప్తారు సార్, మీరు జనరలైజ్ చేసి అనొచ్చు. నిజమైన ఆధ్యాత్మిక అంటే ఏంటంటే కొన్ని లక్షణాలు ఉంటాయి మేడం. గొప్ప లక్షణాలు ఏంటంటే ప్రేమభావం, క్షమాగుణం. సో దేన్నైనా కానీ స్వీకరించేటువంటి లక్షణం, వాళ్ళల్లో ఉన్నటువంటి బలహీనతలు ఒప్పుకునేటువంటి లక్షణాలు, ఇవన్నీ నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గానికి వెళ్ళడానికి ఉండాల్సినటువంటి లక్షణాలు మేడం. మనం ఆధ్యాత్మికం అనుకుంటే ఏమనుకుంటామంటే ఒక రూపము, రోజు మతపరమైనటువంటి ఆచరణని మనం ఆధ్యాత్మికం అనుకుంటాం వ్యవహారికంగా. కానీ అది స్వభావంకి గుణగణాల దగ్గరికి వచ్చేటప్పటికి మీనరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి లక్షణాలు ఉంటాయి. నా దృష్టిలో అక్కడ శనిగ్రహము 2.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఈ కేతు ఎప్పుడైతే వీళ్ళకి మీనరాశి నుంచి అది షష్టం అవుతుంది, అంటే షష్టమ భావం అవుతుంది. ఎట్ ద సేమ్ టైం వ్యయభావంలో వాళ్ళకి రాహు వస్తాడు. ఈ వ్యయంలో రాహు కూడా వీళ్ళు గతంలో చేసినటువంటి ఎన్నో పనులకి, ఎన్నో రకాల కార్యాచరణ, ఆలోచన, మంచి మంచి ఆలోచనలు, వేరే వాళ్ళకి స్నేహభావంతో సహాయం చేసేది, సమాజానికి కుటుంబానికి సహాయం చేసేటువంటి కర్మలు కూడా వీళ్ళకి ఈ సందర్భంలో వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం సృష్టించేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏదో కొత్తగా ఆధ్యాత్మిక బలం కాదు, వాళ్ళకి డిఫాల్ట్. అష్టగ్రహ కూటమి మీనరాశిలో ఉన్నా కానీ వాళ్ళు గ్రహించాల్సింది ఒకటే, వాళ్ళు నమ్మాల్సింది కూడా ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ దట్ యు ఆర్ ద డివైన్ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ ద డివైన్ పర్సనాలిటీ. ఇది ఎందుకు అంటే గురుగ్రహం యొక్క వ్యయభావం మోక్షభావంలో ఉంటాడు. మీ మోక్షభావం అది వ్యయభావం అంటే. సో ఈ గురుగ్రహం యొక్క ప్రవేశం ఎప్పుడైతే మిథునంలో జరుగుతుందో ఈ రాశి నుంచి అది 4వ భావం అవుతుంది. విద్యార్థులకు సంబంధించి కానీ, వ్యాపారంలో ఉండేవాళ్ళు, రియల్ ఎస్టేట్లో డబ్బు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, విదేశాలకు వెళ్ళేసి చదువుకునే వాళ్ళందరూ కూడా గతంలో వాళ్ళకి ఎప్పుడూ లేనటువంటి ఫలితాలు, గతంలో వాళ్ళు ఎప్పుడైతే కోరుకున్నారో, గతంలో వాళ్ళకి కావాల్సిన గుర్తింపు, ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళు కోరుకునేది గుర్తింపు మేడం. ఎక్కడికి వెళ్ళినా కానీ గౌరవం, గుర్తింపు ఎక్కువ కోరుకుంటారు. వీళ్ళకి పెద్ద ఆశయాలు ఉండవు. ఒకవేళ ఆశయం ఉన్నా అది పూర్తిగా నెరవేరుస్తారన్న గ్యారంటీ ఉండదు. స్వేచ్ఛతో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. రెండో చాలా ఇండిపెండెంట్ గా ఉంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సెల్ఫ్ కంటెంట్మెంట్ కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఆత్మసంతృప్తి లేని పని చేయరు, ఎవరితో మాటపడరు, ఎన్ని అప్పులున్నా ఎన్ని బాధలున్నా మనసులో పెట్టుకుంటారు. ఈ మీనరాశికి ఉన్నటువంటి దాని ఏమంటారు ఇమేజ్ తెలుసా మీకు?
ప్రతి రాశికి ఒక సింబల్ ఉంటుంది. ఈ మీరు సింబల్ ఏంటి చెప్పండి? చేప. చేప నీళ్ళల్లో ఏడ్చినా తెలియదు అని చెప్తారు చూడండి. అది వాళ్ళ వైవాహిక జీవితంలో కానీ కుటుంబంలో కానీ ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ భావోద్వేగాల్లో ఏముంది అన్నది ఎప్పుడు ఎవరికి చెప్పరు వాళ్ళు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్కి, క్లోజ్ ఇంటిమేట్స్కి కూడా వీళ్ళు వాళ్ళ మనసులో ఉన్న అన్ని బాధలు షేర్ చేసుకుంటే లక్షణం ఉండదు. అన్ని వాళ్ళు తన మీద వేసుకుంటారు, వాళ్ళు దాని మీద ఫేస్ చేస్తారు. ఎన్ని రకాల అప్పులు చేసినా కానీ కుటుంబాన్ని, పరిస్థితుల్ని చక్కబెట్టడానికి ట్రై చేస్తారు తప్ప వాళ్ళ బలహీనతలన్నీ తీసుకుపోయి రోడ్డు మీద పెట్టుకుని బాధపడేటువంటి లక్షణాలు వాళ్ళకు ఉండవు. ఇది నేను వాళ్ళలో చూసినప్పుడు ధార్మిక బలం. మీరు ఎవరైతే బాధ్యతలు తీసుకుని వాళ్ళు గొప్ప వాళ్ళండి, వాళ్ళందరూ ధార్మికవేత్తలే. వాళ్ళు నాస్తిక భావజాలమైన ఉండొచ్చు, కానీ బాధ్యతలు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారు చూడండి, బాధ్యతల నుంచి పారిపోరు, ప్రేమ భావంతో ఉంటారు, పూర్తిగా మనసు పెట్టి చేస్తారు చూడండి, వాళ్ళు దే ఆర్ ద ట్రూ రియల్ స్పిరిచువల్ ప్రాక్టీషనర్స్. వాళ్ళకి ఎప్పుడు కూడా దైవబలం ఉంటుంది. సో వీళ్ళకి దైవబలం ఎలా ఉంటుంది? శనిగ్రహం ఉన్నాడు కదా సార్ రాశిలో మీరు అడగచ్చు. చాలా మందికి శని మీద ఉన్నటువంటి ఒపీనియన్ కూడా ఈ ముఖ్యంగా ఈ మీనరాశిలో ఉన్నప్పుడు అనుభవంతో చెప్తున్నాను, ఇది పుస్తకాల్లో ఉన్నది కాదు, అనుభవంతో చెప్తున్నాను. శనిగ్రహము మీనరాశిలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి జరిగేటువంటి ఒక ప్రోగ్రెస్ అనేటువంటి ఏమంటే, ఆ ప్రోగ్రెసివ్ అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటాయి అంటే వాళ్ళు గతంలో చేసినటువంటి కర్మ ఫలితమే వాళ్ళు ఇప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఆ ఫ్రూట్స్ అన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ప్లస్ కేంద్రంలోకి, అంటే ఈ రాశి నుంచి కేంద్రంలోకి మే మాసం నుంచి గురువు ప్రవేశిస్తాడు. అందులో మీరు మిథున రాశి కూడా చూడండి, మిథున రాశి కూడా అది దైవమైనది, దైవపరమైన రాశి అది. అందులోకి గురుగ్రహం వెళ్తున్నాడు. గురుగ్రహం ఎవరు? దేవతలందరికి కూడా గురువు ఆధిపత్యం, గురువు అతను దేవతా గురువు అంటారు. గురుబలం ఉండాలి దేనికైనా. ఎందుకు అంటే వీళ్ళకి బ్లెస్సింగ్ ఉంటుంది మేడం. మీనరాశి వాళ్ళకి నా సూచన ఏంటంటే, మీకు ఆటోమేటిక్గా డిఫాల్ట్ మీలో ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉంది. మీరు కావాల్సిందల్లా మీరు ఏంటంటే ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు ఆ ప్రణాళికకు అనుగుణంగా మీరు కట్టుబడి ఉండండి. ప్లస్ మీరు లైఫ్లో అంబిషన్, గోల్స్ ఏవైతే ఉంటాయో అవి చిన్న చిన్నవి, లేకపోతే మోర్ క్రియేటివ్ రిలేటెడ్, మోర్ రిలేటెడ్ టు ద అకల్ట్ ప్రాక్టీసెస్ కావచ్చు, లేకపోతే కల్చరల్ కావచ్చు, వీటి మీద వీళ్ళకి ఎక్కువ శ్రద్ధ ఉంటుంది మేడం. అంటే మోర్ క్రియేటివ్, ఇన్నోవేటివ్ ఫీల్డ్స్లో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ రాహు వీళ్ళకి వ్యయంలో ఉంటాడు. ఒక ప్రమాదకరమైన సూచన కూడా వీళ్ళకి ఏంటంటే, వీళ్ళ ఆంతరంగికులు, కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, వీళ్ళు ఎవరన్నా వీళ్ళలోని బలహీనతని అడ్డం పెట్టుకొని వీళ్ళకి రావాల్సినటువంటి ఆస్తిని కూడా వాళ్ళు కొట్టేసేయడం, కాజేసేయమంటారు. అటువంటి లక్షణాలు ఉంటాయి. వాటికి కారణం ఏంటి? ఈ సున్నితమైనటువంటి మానవీయమైనటువంటి లక్షణమే. వాళ్ళ భాగస్వామికి నచ్చుతుందా? ఇప్పుడు వృషభ రాశి ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమె ఊరుకుంటుందండి? తులారాశి ఆమె ఊరుకుంటుందా? సింహరాశి ఆమె ఊరుకుంటుందా? సో ఇది వీళ్ళకి కుటుంబంలో ఇటువంటి చిన్న చిన్న కారణాల వల్ల వీళ్ళు అనవసరమైనటువంటి మానసికపరమైన ప్రశాంతతని కోల్పోయేటువంటి అవకాశం వీళ్ళకు ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి వీళ్ళకి పాసిబుల్ ఉంటుందంటే, ముఖ్యంగా వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళకి ఆగస్ట్ ఎండింగ్ నుంచి ఈ డిసెంబర్, అంటే ఎగ్జాక్ట్లీ డిసెంబర్ 28, అంటే డిసెంబర్ వరకు అనుకోండి, ఆగస్ట్ ఎండింగ్ నుంచి డిసెంబర్ వరకు ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఒకటే గమనించాలి ఏంటంటే, మీరు మీలాగా ఉండడం సరిపోదు. ఈ భౌతిక ప్రపంచంలో ఆబ్జెక్టివ్ ఐడెంటిటీ, ఆబ్జెక్టివ్ రిలేషన్స్ని కూడా మీరు మేనేజ్ చేయడం అన్నది మీరు ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాల్సిన అవసరం మీకు ఉంటుంది. దీన్ని కనుక వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటే వీళ్ళకి ఈ 4 నెలలు పక్కన పెడితే సంవత్సరాంతరం అంతా కూడా వీళ్ళకి విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ వీళ్ళు ఊహించుకున్నంత షడ్గ్రహ కూటమి వల్ల ఏర్పడింది వ్యయంలో రాహు, ఈ గ్రహస్థితిని బట్టి ఏవైతే వాళ్ళు ఊహించుకుంటున్నారో, రకరకాల విశ్లేషణ జరుగుతుందో వాటికి పూర్తిగా విరుద్ధమైనటువంటి ఫలితాలను వీళ్ళు చూసే అవకాశం కూడా ఉంటుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ పండుగ నుంచి, ఉగాది పండుగ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఉగాది పండుగ వరకు వీళ్ళకి విపరీతమైన ఆధ్యాత్మిక బలము, సంకల్ప బలము ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే వ్యవహార శైలిని మర్చిపోకూడదు. వ్యవహారమే పరమార్థం అంటారు కదా. కాబట్టి ఈ వ్యవహార శైలిని కూడా వీళ్ళు పెంచుకున్నటువంటి ప్రయత్నం చేస్తే వీళ్ళకి విశ్వావసునామ సంవత్సరం మంచి జ్ఞాపకాన్ని ఇస్తుంది. అదే అంటున్నాను సార్. ఎందుకంటే ఈ మీనరాశి వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న భావోద్వేగాలను బయట చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళవి కూడా మనసులో ఉన్న మాట మీరు చెప్పేశారు. కాబట్టి వాళ్ళకైతే ఈ సంవత్సరం అంత మంచి జరగబోతుంది. వాళ్ళు ఒకవేళ రాంగ్ స్టెప్స్ వేస్తే ఎలాంటి సూచనలు పాటించాలంటే? మీనరాశి వాళ్ళు వాళ్ళ ఆధ్యాత్మిక బలం వాళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది. కానీ వ్యవహారంలోకి వచ్చేటప్పటికి వీళ్ళ సున్నితత్వము,
తొందరగా సెల్ఫ్ విడ్రాయల్ అంటారు, తొందరగా విడ్రా అయిపోవడము, ఉమ్, ఒకటే ఆలోచనలో దీర్ఘకాలంగా ఉండలేకపోవడం, ఉమ్, దీనివల్ల వీళ్ళు ఎక్కువగా నిందలు, చెడ్డ పేరు, చెయ్యని తప్పుల్ని కూడా నెత్తినేసుకోవడము, yes, ఆ, చేయనటువంటి పనులకు కూడా వీళ్ళు చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఉమ్, ముఖ్యంగా రాహు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను నేను. ఒకటి గమనించండి, ఒక మాల తీసుకొని ఈ మాలని మీరు మీ చూపుడు వేలు, మీ బొటన వేలుతోని ఈ మాలకు ఉన్నటువంటి బీట్స్ని మీరు కౌంట్ చేయండి. ఉమ్, ఈ కౌంట్ చేసే క్రమంలో ఫస్ట్ మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ బీట్స్, నెంబర్ ఆఫ్ బీట్స్ ఎన్ని ఉన్నాయన్న కౌంటింగ్కి వెళ్తుంది. ఉమ్, ఎప్పుడైతే మీరు ఈ కౌంటింగ్ స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీ ఫోకస్ అంతా కూడా ఈ స్పర్శ మీద ఉండాలి. ఉమ్, ఈ ఇండెక్స్ ఫింగర్, థంబ్ నెయిల్ మీద మీకు మీ ఫోకస్ అంతా రావాలి. okay, ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే మీ యొక్క రెస్పిరేటరీ, మీ బ్రీతింగ్ మీదకి రావాలి. ఎప్పుడైతే మీ రెస్పిరేషన్ అండ్ మీ స్పర్శ అంటే మీ సెన్స్ అండ్ రెస్పిరేషన్ రెండూ మీరు ఒకవేళ ఏకాగ్రత కనుక పెంచుకోగలిగితే, ఉమ్, థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మీ పర్సనాలిటీలో ఉన్నటువంటి విశ్లేషణ అంతా నేను చేశాను. అంటే బలాలు, బలహీనతలు అని చెప్పాను. ఉమ్, వీటి మీద కూడా మీరు ధ్యాస రావాలి. అంటే ఒకటి మీ బ్యాక్ ఆఫ్ ద మైండ్, మీ పర్సనాలిటీ అనాలిసిస్, okay, అండ్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ అబ్జర్వింగ్ యువర్ ఓన్ రెస్పిరేటరీ బ్రీతింగ్ సిస్టమ్, ఉమ్, and you are continuous to do this sadhana of the mala, okay, momentum of this mala. ఉమ్, ఈ మూడిటిని గనక మీరు ఏకకాలంలో దృష్టి పెట్టి మీ ఉమ్, యొక్క మీ మనసు పూర్తిగా ఉమ్, మీ శరీరం దగ్గరకు వచ్చేయాలి. మీ Okay. మనసు, ఆలోచన, బుద్ధి అంతా కూడా okay, ఈ స్పర్శ, ఈ క్రియ, శ్వాసక్రియ అండ్ మీ యొక్క ఉమ్, రెపిటేటివ్ అనాలిసిస్ అబౌట్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. ఉమ్, మీరు గనక ఈ స్థాయికి వచ్చారు, 15 నిమిషాలు మీరు దీన్ని ఏకాగ్రతతో చేశారు, ఉమ్, దీనికి పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం టైం లేదు మేడం. లేదు, మీరు ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, అప్పుడు సాధన చేయండి. ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి చెప్తున్నాను, ఉమ్, ఈ చిన్న సాధన చేయండి. ఇదంతా ఈజీ కాదు, ఉమ్, చేస్తే చాలా సింపుల్. ఇది ఉమ్, నేను ఈ సాధన చేస్తూ కూడా మాట్లాడి ఎనాలిసిస్ చేసి చెప్పగలను. ఇవి ఏ టాపిక్ అడిగినా చెప్పేస్తాను నేను. ఎందుకు? okay, బికాస్ దిస్ ఈజ్ మై సాధన, ఇట్ ఈస్ అవును. ఎవ్రీడే సాధన. ఇది నేను అవును. చేస్తా కాబట్టి. అవును, ఈ సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మనసు ఎంత కాదన్నా భౌతిక ప్రపంచాల మీదకి వెళ్తుంది మేడం. okay, భౌతిక సుఖ సంతోషాలు మనకు అవసరమే, ఉమ్, లేకపోతే ఈ వాచ్ లేదు, అవును. మొబైల్ లేదు, ఏమీ లేదు మన అవును. జీవితంలో. ఉమ్, సో ఎప్పుడైతే ఈ భౌతిక సుఖ సంతోషాల వైపు మనసు వెళ్తుందో ఆ కోరిక తీర్చుకోవడం కోసం మన భావోద్వేగాలు కూడా అటే తిరుగుతాయి, మన బుద్ధి కూడా అటే తిరుగుతుంది. ఉమ్, మరి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మన జీవితంలో ఎందుకు లైఫ్లో సక్సెస్ అని, ఉమ్, అచీవ్మెంట్స్కి ఎందుకు మనం డిలే అవుతుంది, ఎందుకు మనం సక్సెస్ కాలేకపోతున్నాం అంటే ఉమ్, రీజన్ ఏంటి? మన సంకల్పంలోనే ఏదో లోపం ఉంది. ఏదో లోపం ఉంది. అవును, ఆ లోపం ఏంటి అంటే మన సంకల్పము ఈ భౌతిక ప్రపంచంలో కావాల్సిన గుర్తింపు, హోదా ఏదైతే ఉందో ఉమ్, దాన్ని నెరవేర్చుకోవడానికి కావాల్సిన సామర్థ్యాన్ని మనం పెంచుకోవట్లేదు. అవును, ఆ పెంచుకునేటువంటి క్రమంలో మనం కొత్తగా బయట ప్రపంచాన్ని నుంచి తెచ్చుకున్నటువంటి ఏమైనా అప్పులాగా తెచ్చుకున్నటువంటి ఏమైనా ఉందా? లేదు, ఆస్తులు అంటే ఏమీ లేదు. మనకు అంతర్గతంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో ఈ ఆధ్యాత్మిక బలమే ఉమ్, మనము చెప్పినటువంటి ఈ అబ్జర్వేషన్ సెన్స్, పరిశీలన భావంలో దాగి ఉంది. ఉమ్, ఈ అబ్జర్వేషన్ సెన్స్ వల్ల ఏమవుతుందంటే బయట ప్రపంచం, బయట ఆబ్జెక్టివ్ వరల్డ్, మన భావోద్వేగాలు మన లోపల ఉంటాయి మేడం. అది, మనం పెంచుకుంటే పెరుగుతాయి. మన ఫీలింగ్స్, థాట్స్, ఎమోషన్స్ అన్నీ కూడా అవును, మనం దేన్నైతే ఇష్టపడతామో దాని చుట్టూ తిరుగుతాయి. అవును, ఇది మీకు తెలుసు, అవునా? ఎప్పుడైతే మన మనసు దాని చుట్టూ తిరుగుతుందో భౌతిక ప్రపంచంతో మనం ఎప్పుడైతే ఈ డిస్క్రిమినేషన్లోకి వెళ్ళిపోతాం, పోలిక, మనం కూడా ఎదిగిపోవాలనుకుంటాం చూడండి. ఈ ప్రాసెస్లో మనం ఏం మిస్ అవుతామంటే మనలో డిఫాల్ట్ ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక బలాన్ని మనం విస్మరిస్తాం. ఉమ్, ఈ క్రియ వల్ల ఏమవుతుందంటే ఈ భౌతిక ప్రపంచానికి, భావోద్వేగాలకు మధ్యలో మీకు ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది. ఈ అబ్జర్వేషన్ సెన్స్ వల్ల, అవును, అవును, ఈ పరిశీలన భావం వల్ల ఏర్పడుతుంది. మీరు ఎంత భావాన్ని గనుక మీరు ఈ మధ్యలో ఈ గ్యాప్ క్రియేట్ చేయగలుగుతారో, ఉమ్, ఆ క్రియేషన్ ఆఫ్ దిస్ స్పేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ స్పిరిచువల్ జర్నీ, ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ స్పిరిచువల్ జర్నీ ఇది. ఓకే, దీన్ని గనక మీరు బలంగా ప్రాక్టీస్ చేస్తే ఉమ్, ఈ గ్యాప్ ఏదైతే క్రియేట్ అవుతుంది చూడండి మేడం, స్పేస్, ఇదే మీ యొక్క సంకల్పానికి ఆయుధం. మీ సంకల్పానికి ఇదే ఎనర్జీ, శక్తి. ఓకే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీరు సాధించలేకపోతున్నారు. మీ మనస్సు, బుద్ధి, ఆలోచన ఎక్కడో తిరుగుతుంది. అవును, ఈ ప్రక్రియలో ఏమవుతుంది, మీ బుద్ధి కూడా రిఫార్మ్ అవుతుంది, మీ పర్సనాలిటీ మీకు తెలుస్తుంది, మీ వీక్నెసెస్ మీకు తెలుస్తున్నాయి. ఎప్పుడైతే మీ బుద్ధి, మీ పర్సనాలిటీ మీకు తెలుస్తుందో మేడం, అప్పుడు జరిగేటువంటి గొప్ప మార్పు ఏంటంటే అది మీ కంట్రోల్లో ఉంటుంది మేడం. మీ బుద్ధి మీ కంట్రోల్లో ఉంటుంది. బుద్ధి కంట్రోల్ ఉండడం వల్ల ఆలోచనలు కూడా బుద్ధి కంట్రోల్లో ఉంటాయి. ఇది సాధ్యమా మేడం? ఒక మనిషి కూర్చొని ఆలోచించి మానసికంగా అనుభవించుకోవడం అంత ఈజీ కాదు సార్. చాలా కష్టం. ఎందుకంటే చాలా కష్టం, చాలా సాధన చేసుకోవాలి దీనికోసం కూడా. నిజంగా చెప్పాలంటే గట్టిగా మనం ప్రిపేర్ అయి కూర్చొని ఒకసారి చేస్తే వచ్చేది కాదు సార్. అవును. ఈ 15 నిమిషాలు దయచేసి మీరు ప్రాక్టీస్ చేయండి. అది
ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఒక్క పైసా ఖర్చు లేదు. ఫలితం కావాల్సిందల్లా మాత్రం మీ దక్కుతుంది. అంకిత భావము, మీకు నిజాయితీగా అవును. జీవితంలో ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అనేటువంటి సంకల్పమే. ఉమ్, ఇది మీరు సాధన చేయండి. ఒకటి, మీరు శ్వాస మీదకి, అంటే నాకు తెలిసి ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మనం బీట్స్ కౌంట్ చేసేటప్పుడు స్పర్శ ఉమ్, ఆ నెంబర్ స్టేజ్కి మనకు కొంచెం టైం పడుతుంది. అవును. అక్కడి నుంచి మీరు రెస్పిరేటరీ మీకు శ్వాసక్రియకు వస్తారో ఆటోమేటిక్గా అప్పుడు మీకు మననం, మీరు మీ వ్యక్తిత్వాన్ని మీరు మననం చేసుకోవడం వల్ల మీ నిర్ణయాలు, మీ బుద్ధే మీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాయి. ఇది మీరు పక్కా మీరు ఇది అనుభూతి పొందుతారు. ఇది మీనరాశి వాళ్ళందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సరం అద్భుతాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మనస్ఫూర్తిగా మేము కూడా మా హిట్ టీవీ ద్వారా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 12 రాశుల వారికి కూడా ఈ ఉగాది పండగకి ఎలా ఉండబోతుంది, శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి, అశుభ ఫలితాలు ఉన్న వాళ్ళకి మీరిచ్చే సూచనలు 100% వాళ్ళకు ఉపయోగపడతాయి ఖచ్చితంగా. అలాంటి సూచనలు ఇచ్చినందుకు మా హిట్ టీవీ ద్వారా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను కూడా ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా 99% గతంలో నేను చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి చాలా పాజిటివ్ స్పందన వాళ్ళ యొక్క కామెంట్స్ రూపంలో చెప్పారు మేడం. ఒక రకంగా చెప్పాలంటే అదే నాకు ఒక పెద్ద ఎనర్జీ అది. అంటే ఫర్దర్ రేపు పొద్దున మనము ఒకవేళ మాస ఫలాలు చెప్పాలి, జనరల్గా ఈ మాసంలో ఇలా జరగబోతుంది వివిధ రాశుల వాళ్ళకన్నప్పుడు మనము మనస్తత్వపరమైన విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకొని కేవలం భవిష్యత్తు మాత్రమే కాకుండా వాళ్ళ తత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం కనుక కార్యక్రమం చేస్తే మన హిట్ టీవీ ప్రేక్షకులు తీసుకుంటారా లేదా అన్న విషయాన్ని వాళ్ళ కామెంట్స్ రూపంలో ఆల్రెడీ వాళ్ళు ఒక భావాన్ని ఇచ్చారు వాళ్ళు. కాబట్టే ఇవాళ కూడా నిజంగా నేను కొంచెం ముందుకొచ్చి మనం ఆ ప్రక్రియను నేను ఏదైతే సాధన చేస్తాను, నేను గతంలో నా క్లయింట్స్కి ఏది చెప్పాను కూడా అది కూడా వీళ్ళతో షేర్ చేసుకున్నాను. ముఖ్యంగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కానీ, వాళ్ళ లైక్స్ కానీ, వాళ్ళ వ్యూస్ కానీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మీ అందరి ఒక బ్లెస్సింగ్ కింద తీసుకుంటున్నాను. కాబట్టి నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను ధన్యుడినే, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అటువంటి భావాన్ని మీరే క్రియేట్ చేశారు నాకు. దానికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అభినందనలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ అందరికి కూడా నేను ధన్యుడిని చెప్పుకుంటాను మీ యొక్క కామెంట్స్కి. చూశారు కదా మరి ఇప్పటివరకు అయితే. ఎందుకంటే ఈ ఉగాది పండగ నుంచి అన్ని రాశుల వాళ్ళకి కూడా మంచి జరగాలని హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాము. అదేవిధంగా హిట్ టీవీ ప్రేక్షకులకు కూడా నాగనాథ్ గారు ఇచ్చే మంచి మంచి సలహాలు చాలా ఉపయోగపడుతున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలియచేసుకుంటున్నాము హిట్ టీవీ ద్వారా. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు.